రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది మన థర్డ్ ఐని అంటే మన మూడవ నేత్రాన్ని యాక్టివేట్ చేయడానికి చూస్తూ ఉంటాము. దానికోసం మనం బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తాము. కొన్ని వారాలు కొన్ని నెలలు మెడిటేషన్ చేశాక కొంతమందికి థర్డ్ ఐ యాక్టివేషన్ అయిందని తెలుస్తుంది. అయితే మరికొంతమందికి థర్డ్ ఐ యాక్టివేట్ అయినప్పటికీ వాళ్ళు దాన్ని గుర్తించలేకపోతుంటారు. అందుకే ఈ వీడియోలో మన మూడవ నేత్రం తెరవబడింది అని తెలియజేసే కొన్ని సంకేతాలని మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే 9 సంకేతాలలో మీకు ఏవేవి అనుభవంలోకి వచ్చాయో వీడియో చూస్తున్నప్పుడే కామెంట్లో తెలియజేయండి. మూడవ కన్ను తెరవబడిందని, అది మనకు కొన్ని రకాల సంకేతాల ద్వారా మనకి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. మొదటి సంకేతం ఏమిటంటే, థర్డ్ ఐ యాక్టివేషన్ అయినప్పుడు మీరు మీ కనుబొమ్మల మధ్య కొంచెం ప్రెజర్ని ఫీల్ అవుతారు. మీ మూడవ కన్ను తెరుచుకుంటే మీరు గమనించే మొదటి సంకేతం ఇది. ఇది మీ మూడవ కన్ను ఉన్న ప్రదేశం. ఇది తేలికపాటి స్పర్శలా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి బలంగా ఉండవచ్చు. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చింతించకండి. మీ మూడవ కన్ను తెరుచుకుందని మీకు తెలిపే ఒక శుభ సంకేతం. రెండవ సంకేతం, మీకు తరచుగా తలనొప్పి రావడం. మీరు ఫ్రీక్వెంట్గా తలనొప్పిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లయితే అది మూడవ కన్ను తెరవబడింది అని తెలిపే ఒక సంకేతం. మొదట్లో మీరు తేలికపాటి తలనొప్పిని అనుభవిస్తారు, కానీ క్రమంగా ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత రెండూ పెరుగుతాయి. మీ పీనియల్ గ్లాండ్ దగ్గర మీ కాస్మిక్ ఎనర్జీ పెరగడం, ఇంకా ఎనర్జీ స్టోర్ అవ్వడం వలన ఇలా జరుగుతుంది. ధ్యానం మరియు రేకీ సాధన ఈ తలనొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మూడవ సంకేతం, మీ అంతర్దృష్టి అంటే మీ 6th సెన్స్ మెరుగుపడుతుంది. మీ మూడవ కన్ను తెరవడం ప్రారంభించినప్పుడు మీ యొక్క 6th సెన్స్ చాలా బలంగా మారుతుంది. తరువాత ఏమి జరగబోతుందో మీకు దాదాపు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. ఈ సూపర్ న్యాచురల్ పవర్ కారణంగా మీరు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, నచ్చని విషయాలను నివారిస్తారు. మీ మెరుగైన ఇంట్యూషన్ సరైన సమయంలో సరైన వ్యక్తులను కలవడానికి మీకు సహాయపడుతుంది. నాలుగవ సంకేతం, మీరు లైట్ మరియు సౌండింగ్కి మరింత సెన్సిటివ్గా మారుతారు. మీ థర్డ్ ఐ యాక్టివేషన్ అయినప్పుడు లైట్ మరియు సౌండ్ పట్ల మీ సున్నితత్వం పెరుగుతుంది. లౌడ్గా వచ్చే సౌండ్స్ దగ్గరైనా ప్రకాశవంతమైన లైట్ల దగ్గరైనా ఉండాలనిపించదు. కాబట్టి మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం నివారిస్తారు. ప్రశాంతమైన ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా ఇంతకు ముందు కంటే మీరు ఎక్కువ కలర్స్ని గుర్తిస్తారు. ఐదవ సంకేతం, మీకు వచ్చే కలలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఆ కలల్లో హిడెన్ మెసేజెస్ దాగి ఉంటాయి. మీ మూడవ కన్ను తెరవడం ప్రారంభమైనప్పుడు మీ కలలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీకు వచ్చే కలలు మీకోసం సీక్రెట్ మెసేజెస్ని కలిగి ఉంటాయి. కాబట్టి మీరు మేల్కొన్నప్పుడు మీరు మీ కలలను అనలైజ్ చేసి వాటిలో ఉన్న అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. యూనివర్స్తో కనెక్ట్ అయ్యాక ఎక్కువ మందికి ఈ పద్ధతిలో విశ్వం గైడ్ చేస్తుంది. సాధారణంగా నిద్రలో మనం ఉన్నప్పుడు యూనివర్స్ మనకి గైడ్ చేసిన వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఆరవ సంకేతం, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు లైట్ అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని చూస్తారు. ఇది మీ మూడవ కన్ను మేల్కొల్పు యొక్క విచిత్రమైన సంకేతం. మీరు మీ కళ్ళు మూసుకుని పైకి చూస్తున్నప్పుడు మీరు పవర్ఫుల్ లైట్లు, వివిధ రకాల రేఖాగణిత నమూనాలను చూసే అవకాశం ఉంది. ఏడవ సంకేతం, మీరు మీ ఆహారం పట్ల మరింత అవగాహన కలిగి ఉంటారు. మూడవ కన్ను యాక్టివేషన్ అయ్యే ప్రక్రియలో మీ శరీరం దాని వైబ్రేషన్ని రీఅడ్జస్ట్ మరియు రీబ్యాలెన్స్ చేయడానికి పూనుకుంటుంది. ఆహారం అనేది ఒక శక్తి అని మనకు తెలుసు. మనం తీసుకునే ఆహారం కొంత వైబ్రేషన్ మరియు ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటుంది. కాబట్టి థర్డ్ ఐ ఓపెన్ అయ్యేటప్పుడు మీరు మీ ఆహార ఎంపికలో కొన్ని మార్పులను గమనించవచ్చు. ఎందుకంటే మీ శరీరం మీ కొత్త బాడీ వైబ్రేషన్స్కి సరిపోయే ఆహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతుంది. సో మీ వైబ్రేషన్స్ని పెంచే సహజమైన, తాజా మరియు ఆరోగ్యకరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతారు. ఎనిమిదవ సంకేతం, మీరు మీ జీవితంలో నిర్దిష్ట వ్యక్తులను కలుస్తారు. మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మరియు సరైన మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి కొన్ని సంఘటనలు సరైన సమయంలో జరుగుతాయి. అప్పుడు మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో మరియు
ఇతరుల జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఏదో ఒక దైవిక ప్రణాళికకు అనుగుణంగానే జరుగుతుందని అర్థం చేసుకుంటారు. 9వ సంకేతం, మీరు టెలిపతిక్ సామర్థ్యాలను పొందుతారు. 3వ కన్ను తెరవబడడం వల్ల టెలిపతి శక్తి వస్తుంది. ఈ మర్మమైన శక్తి కారణంగా ఎవరైనా మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మీరు గ్రహించగలరు. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వ్యక్తులు తమ తల వెనుక భాగంలో ఆ వ్యక్తి యొక్క చిత్రాన్ని చూస్తామని చెప్తుంటారు. ఇది మాత్రమే కాదు, మీ 3వ కన్ను తెరిచినప్పుడు మీరు ఇతరుల మనస్సులను కూడా చదవగలరు. ఒకరి మనస్సులో ఏమి జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుస్తుంది. 3వ నేత్రం గురించి తెలుసుకుందాం. 3వ నేత్రం మన కనుబొమ్మల జంక్షన్ పైన నుదుటిపై ఉన్న ఒక ఆధ్యాత్మిక అదృశ్య కన్ను. దీనిని మనస్సు యొక్క కన్ను లేదా ఇన్నర్ ఐ లేదా థర్డ్ ఐ అని అంటారు. 3వ కన్ను తెరవబడినప్పుడు మీకు కొన్ని వింతలు జరుగుతాయి. మీ 3వ కన్ను తెరిచిన తరువాత సాధారణ మానవులు భౌతిక కళ్ళలో గ్రహించలేని రహస్య ప్రపంచాన్ని గ్రహించగలరు. మన కళ్ళు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. కానీ ఈ అనంతమైన విశ్వంలో భౌతిక రూపంలో లేనివి చాలా ఉన్నాయి. అందులో చాలా భాగం శక్తి రూపంలో ఉంది. దాన్ని మన సాధారణ కళ్ళు గ్రహించలేవు. మీ 3వ కన్ను ఓపెన్ అయితే ఎదుటి వ్యక్తి మనస్సులో ఏమి జరుగుతుందో చదవగలిగే వివిధ ఆధ్యాత్మిక శక్తులను పొందుతారు. మీ జీవితంలోని గందరగోళాలన్నీ తొలగిపోయి ప్రతిదీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ అంతర్దృష్టి ఎప్పుడూ విఫలం కాదు. 3వ కన్ను నిజానికి పీనియల్ గ్రంథిలో ఒక భాగం. పీనియల్ గ్రంథి సెరటోనిన్ మరియు మెలటోనిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ 2 హార్మోన్లు మన నిద్ర విధానాలను నియంత్రించడంలో బాధ్యత వహిస్తాయి. ఈ హార్మోన్ల స్రావం ప్రధానంగా సూర్యరశ్మి మరియు చంద్రకాంతిపై ఆధారపడి ఉంటుంది. ఆజ్ఞాచక్రం కాంతితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పీనియల్ గ్రంథిని 3వ కన్ను అని పిలవడం ప్రారంభించారు. చాలా పురాతన కాలంలో మానవులకు తల వెనుక భాగంలో అసలు 3వ కన్ను ఉండేదని నమ్మేవారు. ఈ కన్ను భౌతిక మరియు ఆధ్యాత్మిక విధులను కలిగి ఉంటుంది. కానీ మానవులు కాలక్రమేణా దీన్ని తక్కువ వినియోగించడం ద్వారా ఈ కన్ను నేడు పీనియల్ గ్రంథిగా పిలవడానికి పరిమితమైపోయింది. 3వ కన్ను తెరుచుకున్నాక అది జ్ఞానం మరియు అంతర్దృష్టిని అందిస్తుంది. ఇంకా మీ స్పిరిచువల్ కనెక్షన్ని మరింతగా పెంచుతుంది. ఇది ఫ్రెండ్స్, మీ 3వ కన్ను తెరవబడిందని సూచించే 9 సంకేతాలు. వీటిలో మీకు ఏది అనుభవంలోకి వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మేము చూసి ఆనందిస్తాము. విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా యూజ్ఫుల్గా అనిపించి ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.